మనీ లీడింగ్. ఈ రోజుల్లో డబ్బులే లేవు, అట్లాంటి నువ్వు డబ్బులు ఇంకోటికి ఇచ్చావంటే వాడు నీకు తిరిగి ఇచ్చే కెపాసిటీ ఉంటే అసలు ముందు నీ దగ్గర ఎందుకు తీసుకుంటాడు. ఆ తర్వాత ఇలా డబ్బులు తీసుకున్నాడు కదా అని మనం రెస్పెక్ట్ తగ్గించేసాం అనుకో, అంటే ఎలాగ ఇచ్చాం కాబట్టి ఒక రకమే వస్తుంది కదా. సో గౌరవాలు, ఎథిక్స్ ఇవి తప్పకూడదు, పాడవకూడదు. కాబట్టి నో మనీ ల్యాండింగ్ అంటే ఎవరికి ఎవరు డబ్బులు ఇవ్వకూడదు. నోట్ ఇన్ డేటింగ్ అంటే ఇది నాకే కొంచెం కష్టంగా ఉంది, బట్ కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానులే, ముందే చెబుతున్నా, నేను మాత్రం పాటించను. నో టీమ్ డేటింగ్ అంటే నీ టీంలో వాళ్ళతో డేటింగ్, ఎందుకంటే మనం వర్క్ వేరు, చేసే పని వేరు అయితే బాగోదు కదా. ఎందుకంటే సంథింగ్ నువ్వు డబ్బు సంపాదించడానికో లేకపోతే పేరు విలువల కోసం, ప్రఖ్యాతుల కోసం, నీ తల్లిదండ్రుల కోసం సంథింగ్ ఎంతో కొంత వాళ్ళు నేను నమ్మకం పెట్టుకుని డబ్బులు ఇచ్చారు రాబాయ్, లేదా నువ్వే ఎదగాలని వచ్చావు రాబాయ్. అలాంటిది నువ్వు మనసు మార్చేసుకొని అమ్మాయిలు పిచ్చి పంచాయతీలు పెట్టుకున్నావు అనుకో, అది పోయా ఇది పోయా, పూరా ఇస్తిరాకు సిరిగి సెట్ అవుతుంది అనమాట, అప్పడం అదిరిపోద్ది అనమాట. నో కూల్ టీమ్ బొగ మండుతూ ఉంటే నిప్పైనా తుప్పైనా తప్పైనా తర్వాత బండైనా బొండైనా మొత్తం కాలిపొడితే అయిపోతాయి. అతను నీలోనే మ్యాటర్ లేకపోతే సేమ్ టాపాగా వెళ్తారా బాయ్. సో కూల్గా ఉండకూడదు, ఎప్పుడు స్పీడ్గా, ఆ తర్వాత నీట్గా ఒకటి నేను చూసానంటే చాలు, అయ్యి బాబు వీడేంట్రా ఇలా ఉన్నాడు అనిపించాలి. నెవర్ స్టాప్ లెర్నింగ్, నెవర్ గా బ్యాక్ లాగే. ఎప్పుడు ఎక్కడ ఆగకూడదు. నీకు ఎప్పుడు వచ్చినా ఎంత వచ్చినా సరే నీకేం రాదన్నట్టుగానే ఉండాలి, అలానే నేర్చుకోవాలి. ఎంత నేర్చుకున్నా సరే బుద్ధిగా ఉండాలి.